హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి వాక్కాయ పప్పు. మా ఏరియాలో అయితే దాన్ని వాకలేకాయలు అంటారు. బట్ నేను అందరికీ తెలియాలనేసి గూగుల్‌లో సెర్చ్ చేస్తే నాకు వాక్కాయ అని వచ్చింది. తెలుగులో వాక్కాయ అని అంటారంట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బట్ మీరు చూస్తే తెలుస్తుంది. మీ ఏరియాలో ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్‌లో చెప్పండి. సో, ఇవి మనకి వర్షాకాలంలో చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయండి. సో, వాటినైతే నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఒక కప్పున్నర పప్పయితే తీసుకుంటున్నాను. ఒక కప్పున్నర పప్పుకి ఒక కప్పు వాక్కాయలు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ పులుపు సరిపోతుంది. ఫస్ట్ అయితే వాటిని చక్కగా క్లీన్ చేసుకొని ఇలా హాఫ్ కట్ చేసి మధ్యలో సన్నని గింజలు ఉంటాయండి. అందులో చేదు ఉంటుంది. సో, ఆ చేదు మనకి పప్పులోకొస్తే బాగోదు కాబట్టి వాటిని వరకు తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న వాక్కాయల్ని మిక్సీ జార్‌లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూడ్డానికైతే మంచి కలర్‌లో అయితే ఉన్నాయి. పప్పుకైతే ఆ కలర్ రాదు. సో, అవి చేదు రాకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ వేశాను. ఒక చిటికెడు వరకు సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కచ్చాపచ్చాగా చేస్తే ఏంటంటే మనకి ఇవి తొక్కు తొక్కులాగా వస్తుంది వాటిపైన పీల్ అనేది. సో, అలా కాకుండా చక్కగా అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొనైనా ఇలా లూజ్‌గా మెత్తగా అయ్యేలాగా పట్టుకోవాలి. సో, నేనైతే ఒక కప్పున్నర పప్పు అని చెప్పాను కదండీ! అందులోనే పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో, అందులోనే కొంచెం 2 స్పూన్ల వరకు కారం కూడా వేసుకున్నాను. అలాగే పేస్ట్ పట్టుకున్నాం కదా! అది కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలైతే సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సరిపోతుందనమాట. ఇప్పుడైతే పోపు వేసుకోవడానికి ఒక స్పూన్ వరకు ఆయిల్, అలానే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. నేను పప్పు ఎప్పుడు తాలింపు పెట్టినా నెయ్యితోనే పెడతానండి. స్మెల్ చాలా బావుంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది. మీరు ఓన్లీ ఆయిల్‌తోనైనా వేసుకోవచ్చు. పప్పులు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఒక స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. మీ దగ్గర వెల్లుల్లి రెబ్బలు ఉంటే ఒక 4, 5 వరకు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవచ్చు. అలానే కరివేపాకు, నేనైతే ఇక్కడ చాలా కరివేపాకు వేస్తున్నాను. నేను ఈ తాలింపు వేసిన కరివేపాకైతే ఎక్కువగానే వేసుకుంటానండి. అలానే ఒక 3 ఎండుమిర్చి కూడా తుంపుకొని వేసుకోవాలి. అవి మొత్తం చక్కగా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత ఫైనల్‌గా అయితే ఇంగువ పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంగు కూడా ఒక నిమిషం పాటు ఆయిల్‌లో ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇక వెంటనే ఇలా పప్పు వేసేసుకోవాలి. ఉడికించిన పప్పు చూసారా భలే సౌండ్ అయితే వస్తుందనమాట. అప్పుడే పర్ఫెక్ట్‌గా తాలింపు వేగినట్టు. పప్పు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. సో, మనకి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పప్పు అయితే ఇలా ఉంటుంది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదండీ! సో, ఇదే అనమాట పప్పు చాలా కొత్త టేస్ట్ అనమాట. బావుంది పుల్ల పుల్లగా, కారం కారంగా. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.